హలో అండ్ వీప్స్ అందరూ ఎలా ఉన్నారు? సో టుడే మనమైతే 'వన్ పంచ్ మ్యాన్' సీజన్ 2 ఎపిసోడ్ 11 అండ్ 12ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో వీడియో అప్‌లోడ్ చేసి చాలా రోజులైంది ఏమనుకోకండి. అండ్ మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ న్యూస్ నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ లాగా కూడా. సో నేనైతే డిస్కార్డ్ సర్వర్‌ని క్రియేట్ చేశాను. అందులో మీరైతే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో మనమైతే అక్కడ డైలీ కమ్యూనికేట్ అవ్వచ్చు అండ్ యానిమేస్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. మీకు నచ్చిన యానిమేస్‌ని సజెస్ట్ కూడా చేయొచ్చు. సో ఇలాగ చాలా థింగ్స్ అయితే ఉంటాయి. సో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో సర్వర్‌ని పెద్దగా గ్రో చేద్దాము. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టుడే ఎపిసోడ్ అయితే గారో వర్సెస్ ద క్లాస్ ఏ టాప్ హీరోస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. డెత్ గ్యాట్లింగ్ అయితే గారోతో నాకు తెలిసిన పర్సనల్ బెస్ట్ హీరోస్ అందరినీ ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాను. ఈరోజు నీ అంతం తప్పదు అని అయితే అంటాడు. అది విన్న గారో ఓ బెస్ట్ హీరోసా? సో బెస్ట్ హీరోస్ నువ్వు అనేది బెస్ట్ అన్నావు కదా, మరి ఎస్ క్లాస్ హీరోస్ ఎక్కడ? మేబీ హీరో అసోసియేషన్ వాళ్ళు నన్ను అంత సీరియస్‌గా తీసుకోవటం లేదేమో అని అయితే గారో అంటాడు. అది విన్న రెడ్ గ్యాట్లింగ్ నీలాంటి ఒక క్రిమినల్ కూడా ఎస్ క్లాస్ గురించి తెలుసనమాట అయితే. సో నువ్వు చెప్పేది నిజమే. క్లాస్ ఎస్ హీరోస్‌కి మాకన్నా ఎక్కువ మనీ పే చేస్తారు. అండ్ మాకు తెలియని సీక్రెట్స్ కూడా వాళ్ళకైతే తెలుసు. బట్ నాతో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎంత మాత్రం తక్కువ కాదు. అండ్ నువ్వు ఇంత అటెన్షన్ తెచ్చుకునింది ఆ క్లాస్ ఎస్ హీరోస్‌ని డిఫీట్ చేయడానికి. అండ్ దానివల్ల నువ్వు మాకు ఒక పర్ఫెక్ట్ ఎనిమీ లాగైతే ఉంటావు అని అంటాడు. సో గారో ఏదో మాట్లాడబోతుంటాడు. బట్ తనకి మొత్తం డిజీగా అయితే ఉంటుంది. అండ్ బ్రీతింగ్ కూడా సరిగ్గా ఉండదు. ఆల్రెడీ తన మీద పాయిజన్ యారోస్ అయితే తగులుంటాయి. సో అందువల్ల తనకి ఇలా ఫీలింగ్ అయితే ఉంటుంది. బట్ మన హీరోస్ గమ్ముగా ఉండరు కదా, తను వీక్ అయి ఉన్నాడు అని పట్టించుకోకుండా సో అటాక్ చేసేస్తారు. సో ఇక్కడ గారో ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. తను ఉన్న సిచ్యువేషన్‌లో ఫ్లాష్ బ్యాక్ అనేది వస్తుందనుకోండి. సో తన ఫ్రెండ్స్ అయితే, "హే! మీరు నిన్న నైటు ఆ షో చూసారా? హీరో విలన్ని మరీ దారుణంగా అయితే ఓడించాడు. తన ఫేస్ అనేది చాలా కామెడీగా ఉందని" హేళన చేస్తూ మాట్లాడుతుంటారు. బట్ గారో అయితే విలన్‌కి సపోర్టివ్‌గా, విలన్ ఫైట్ చేసేది మంచి టాస్క్ గురించే. ఓన్లీ తను ఇంకా కొంత స్ట్రాంగ్‌గా గాని ఉంటే తనే గెలిచుండేవాడు కదా అని అంటాడు. తను ఈ మాట అన్నాక వాళ్ళందరూ తన వైపు అదో విధంగా చూస్తారు. వీడేంటి ఇలా ఉన్నాడు అని ఒక రకంగా అయితే చూస్తారు. కట్ చేస్తే ఫైట్‌లోకొచ్చేస్తాం. గారో మాత్రం హీరోస్ టైమింగ్‌నైతే ఇక్కడ పట్టేసుకుంటాడు. అంటే వాళ్ళు ఎలా ఏ కోఆర్డినేషన్‌లో అటాక్ చేస్తున్నారు అనేది తనకి అర్థమైపోతుంది. వాళ్ళు చేసే అటాక్స్ ఉంటాయి కదా, వాటినే యూజ్ చేసి తప్పించుకుంటాడు. అండ్ తప్పించుకోగా వాళ్ళు చేసిన అటాక్స్ అంటే వాళ్ళ వెపన్స్ ఉంటాయి కదా, వాటితోనే తిరిగి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. సో ఇలా వాళ్ళ టైమింగ్‌ని అనేది అర్థం చేసుకొని అక్కడ నలుగురు హీరోస్‌నైతే డిఫీట్ చేసేస్తాడు. ఇలా అవ్వడంతో ఇంక ఫైనల్లీ డెత్ గ్యాట్లింగ్ గారోని చంపేయాలని డిసైడ్ అవుతాడు. అంటే గారో కూడా అక్కడ కిల్ కోసం అయితే చూస్తుంటాడు. తను వాళ్ళని ఓడించాలని మాత్రం కాదు. సో ఇలా గారో అయితే స్మైల్ మ్యాన్ కూడా డిఫీట్ చేసేస్తాడు. సో ఇంకా ఇది చూసిన డెత్ గ్యాట్లింగ్ అయితే ఇంకా తన ర్యాపిడ్ ఫైర్ అయితే యూజ్ చేయాలనుకుంటాడు. సో ర్యాపిడ్ ఫైర్ యూజ్ చేసాడంటే తన సరౌండింగ్స్‌లో ఎవరున్నా చనిపోవాల్సిందే. సో తన దగ్గరున్న యామో మొత్తం అయితే యూజ్ చేసేస్తాడు. గారో అంత స్ట్రాంగ్‌గా ఉండడు. ఆ అటాక్ తప్పించుకునేంత స్ట్రాంగ్‌గా ఉండడు కాబట్టి హీరోస్‌లోనే ఇంకోడుంటాడు. తనని ఒక షీల్డ్ లాగా యూజ్ చేసి డెత్ గ్యాట్లింగ్‌ని కూడా డిఫీట్ చేయాలనుకుంటాడు. సో అలానే తను అనుకున్నట్టే అతన్ని షీల్డ్‌గా యూజ్ చేసి అక్కడి నుంచి అయితే తప్పించుకుంటాడు. అండ్ తనను కూడా అటాక్ చేసేస్తాడు. సో షీల్డ్‌గా ఉన్నాడు అని తనని వదిలేయకూడదు కదా, తనను కూడా అటాక్ చేయడంతో మనకి ఇక్కడ అతని ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. అండ్ తన యాక్చువల్లీ ఫుబికి గ్రూప్ ఉంటుంది కదా, దాంట్లో ఒక మెంబర్ చాలా వీక్‌గా ఉంటాడు. అండ్ వాళ్ళు చేసిన పనులకి తనకి క్రెడిట్ వచ్చేస్తుందని సో వాళ్ళ టీమ్‌మేట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ తన గురించి అలా మాట్లాడుతూ ఉంటారు. అండ్ తను మాత్రం నాకేం క్రెడిట్ వద్దు, అంతా మీరే తీసుకోండి. సో చాలా మంచిగా అయితే ఉంటాడు వాళ్ళతో స్ట్రాంగ్‌గా మారుదామని. బట్ వాళ్ళు మాత్రం అదంతా పట్టించుకోరు. ఒకరోజు వాళ్ళందరినీ ఏదో ఒక మాన్‌స్టర్ డిఫీట్ చేసేసుంటుంది. ఓన్లీ తను మాత్రమే మిగిలుంటాడు. ఇంక చనిపోయే స్టేజ్‌లో అయితే ఒక హీరో వచ్చి ఆ మాన్‌స్టర్‌ని ఒక సింగిల్ పంచ్‌తో డిఫీట్ చేసేస్తాడు. సో అది ఎవరో మీకు తెలుసనే అనుకుంటున్నాను. హీరో సైతామా. సైతామాని చూసిన అతనైతే, "నేనింకా ఎప్పటికీ హీరోని అవ్వలేను. నేను జస్ట్ నా లిమిట్స్‌ని రీచ్ అయిన ఒక ఆర్డినరీ పర్సన్" అనైతే అంటాడు. ఇది విన్న సైతామా అయితే, నీ లిమిట్స్‌ని ఎవరు డిసైడ్ చేసేది? నీ సెట్ బ్యాక్స్ గురించి ఆలోచించకుండా ముందుకు సాగిపో. నువ్వు అనుకున్నది అవ్వగలుగుతావు అని అంటాడు. అది గుర్తుకు వచ్చిన తనైతే ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ నో యూజ్. గారో చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. అండ్ ప్లాట్ ఆర్మర్ కూడా తనకి సపోర్టివ్‌గానే ఉంటుందిక్కడ. సో తనకి ఛాన్స్ ఉండదు. తను కూడా డిఫీట్ అయిపోతాడు. ఇంకా మిగిలింది ఓన్లీ డెత్ గ్యాట్లింగ్. తను ఒక్కడే గారోని షూట్ చేయబోతుండగా గారో అయితే, "ఆగు, షూట్ చేయొద్దు. ఈ షెల్టర్‌లో ఒక పిల్లాడున్నాడని" అంటాడు. అది డెత్ క్యాట్లింగ్ వినడు. ఎందుకంటే గారో ఎలాంటి వాడో తనకి తెలిసిందే. మేబీ అలా చెప్పైనా ఎస్కేప్ అవ్వాలని చూసేవాడు. సో ఇంక డెత్ క్యాట్లింగ్ తన మాటైతే వినడు. తను అటాక్ చేయబోతుంటాడు. సో ఇప్పుడు గారో గట్టిగా అరుస్తాడు. "చూడు, ఇప్పుడు ఒక మాన్‌స్టర్ ఒక ఫైట్‌లో విన్ అవ్వబోతుంది" అని అంటాడు గట్టిగా. అంటే ఇది ఆ షెల్టర్‌లో ఉన్న పిల్లాడికి ఇనిపియాలని.
డెత్ గ్యాట్లింగ్ ఇంకా తన ఫైనల్ అల్టిమేట్ స్కిల్ యూజ్ చేస్తాడు, డెత్ షవర్. వాటిని గారో తప్పించుకోకుండా అక్కడ ఆ బుల్లెట్స్ అన్నిటిని మొత్తాన్ని ఆపేస్తాడు తన బేర్ హ్యాండ్స్ తోనే. చాలా బాగా డ్యామేజ్ అయిపోయి ఉంటాడు, ఆల్రెడీ అయిపోయాడు అనుకోండి. బట్ ఇంకా డెత్ గ్యాట్లింగ్ యామో మొత్తం అయిపోతుంది. ఇంకా తను ఏం చేస్తాడు చెప్పండి? సో తను మొత్తం లాంగ్ రేంజ్ యూజర్. ఇంకా షార్ట్ రేంజ్కి వచ్చాడు అనుకోండి, గారోదే ఇంకా విన్ అయితే ఉంటుంది. అలా అని డెత్ గ్యాట్లింగ్ ని కూడా డిఫీట్ చేస్తాడు. సో క్లాస్ ఏ హీరోస్ అందరూ డిఫీట్ అయిపోయారు. ఇంకా అంతా అయిపోయింది కదా అనుకునే టైంలో అయితే అక్కడికి జెనోస్ వస్తాడు. సో చూస్తే అక్కడ హీరోస్ ఉంటారు కదా, వాళ్ళల్లో అదే ఉబికి గ్రూప్ లో ఒకడు ఉంటాడు కదా, తనైతే హీరో అసోసియేషన్ కి ఒక మెసేజ్ పంపించుంటాడు. సో అందువల్ల జెనోస్ కైతే తెలిసి అక్కడికి వస్తాడు. సో వీళ్ళిద్దరికి ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ గారో ఉన్న సిచ్యువేషన్ కి జెనోస్ తో ఫైట్ చేసాడంటే తన డిఫీట్ అనేది కన్ఫర్మ్. ఇక్కడ జెనోస్ అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాడు. సో గారో అయితే ఆ ఫైట్ లో ఓడిపోబోతుంటాడు. తను టైమింగ్ చూసుకొని జెనోస్ హ్యాండ్ అయితే బ్రేక్ చేస్తాడు. ఇంక నీ సీన్ అయిపోయింది అనబోతుండగా ఆ హ్యాండ్ ఉంది కదా, సో అది ఆటోమేటిక్ అంటే తన కంట్రోల్‌లో ఉంటుంది, జెనస్ కంట్రోల్‌లో. సో దాన్ని యూజ్ చేసే గారోని ట్రాప్ చేసేస్తాడు ఒక ట్రీకి. కట్ చేస్తే మనకి సైతామ అండ్ కింగ్ సీన్ అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రం ఇంట్లో గేమ్స్ ఆడుతుంటారు. సో అందరిది ఒక లోకం అయితే వీళ్ళిద్దరిది ఒక లోకం అంతే. సో కింగ్ అయితే సైతామతో అంటాడు, జెనస్ కనిపించడం లేదు, ఏమైనా జరిగిందా? అండ్ మాన్స్టర్ అసోసియేషన్ అనేది ఉంది కదా, మేబీ వాళ్ళు పట్టుకున్నారేమో అని అంటాడు. బట్ సైతామకైతే నమ్మకం ఉంటుంది జెనోస్ మీద. సో జెనోస్ కదా అక్కడుండేది, తనకి అలాంటిదేం జరగదు అని అంటాడు. బట్ మేబీ ఎందుకో తను వర్రీ అవుతాడు ఇక్కడ జెనోస్ గురించి. ఫస్ట్ టైమ్ తన లైఫ్‌లో ఇలాగా ఒకరి గురించి అంటే తను హీరోగా మారాక, అంత స్ట్రాంగ్‌గా మారాక ఫస్ట్ టైమ్ ఇది తను ఆలోచించడం. మళ్ళీ జెనోస్ వల్లే తనకి ఎమోషన్స్ కూడా తిరిగొస్తాయి. సో ఆ సీన్ మనకి ఫ్యూచర్‌లో అయితే ఉంటుంది. సో ఇది కూడా ఒక సైన్, అది సైతామాకు కూడా ఎమోషన్స్ ఉంటాయని. సో జెనోస్ గారోతో అయితే మాన్స్టర్ అసోసియేషన్ అనేది ఒకటుంది. వాళ్ళకి ఈక్వల్‌గా ఫైట్ చేయాలి మేము. నీలాంటి ఒక ర్యాండమ్స్‌తో కాదు అని అంటాడు. ఇది విన్న గారో, ర్యాండమా? నాలాంటి ఒక ర్యాండమ్. నేను అందరి హీరోస్ కన్నా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాను అని అటాక్ చేయబోతుంటాడు. సో ఇంతలో మాన్స్టర్స్ అయితే వచ్చేస్తాయి అక్కడికి గారోని కాపాడదామని. అంటే వీళ్ళ గోల్ అనేది డిఫరెంట్‌గా ఉన్న ప్రస్తుతానికి సేమ్ గానే ఉంటుంది, హీరోస్‌ని డిఫీట్ చేయడం. సో వాళ్ళైతే అక్కడికి వచ్చేస్తారు. సో మాన్స్టర్స్ అన్నీ అయితే అక్కడికి వచ్చేస్తాయి. జెనోస్ అయితే వాటిని సింపుల్‌గా చంపేస్తాడు. అండ్ గారోతో అయితే యెస్టర్‌డే నేను ఒక మాన్స్టర్‌తో ఫైట్ చేశాను. అండ్ అప్పుడు నాకు తెలిసింది నాకన్నా స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్ళు ఉన్నారు అని. అండ్ సైతామా సెన్సే ఉన్నాడు. ప్రపంచంలోనే అందరికన్నా స్ట్రాంగ్, ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఆన్ ఎర్త్ అని అయితే అంటాడు. సో తను అలా చెప్పి గారో మీద అటాక్ చేయబోతుంటాడు. ఇంతలో బాంగ్ అయితే అక్కడికి వచ్చేస్తాడు. వచ్చిన వాడు డైరెక్ట్ అక్కడ మాట్లాడకుండా గారోని మొహం మీద తంతాడంతే. సో జెనోస్ తో ఇది నాకు వదిలేయ్ అని అంటాడు. సో గారో వర్సెస్ బ్యాంగ్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. మాస్టర్ వర్సెస్ స్టూడెంట్. నేను మాత్రం మాస్టర్ తోనే ఉంటాను. గారో వర్సెస్ బ్యాంగ్ ఫైట్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇది జస్ట్ బ్రూటల్ అంతే. గారో వీక్ అయిపోయి ఉంటాడు. బ్యాంగ్ కొట్టే దెబ్బలకి గారో బాడీ బ్రేక్ అయిపోతూ ఉంటుంది. సో అన్ని హోల్స్ అయితే పడిపోతుంటాయి. అంత స్ట్రాంగ్ అయితే అటాక్ చేస్తాడు. తనకి ఏం చేయాలో కూడా అర్థం కాదు. బ్యాంగ్ మాత్రం జాలి అనేది లేకుండా మరీ దారుణంగా అయితే కొడుతుంటాడు. పక్కనే ఉన్న డెత్ గ్యాట్లింగ్ ని కవర్ గా యూజ్ చేసుకొని అటాక్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఇంతలో బాంబ్ అంటే బ్యాంగ్ బ్రదర్ అంటే తను అన్నయ్య, సో తనొచ్చేసి గారోని అలా జరగడానికి ఒప్పుకోనని అయితే అని ఒక గట్టిగా తన్నేస్తాడు. సో ఇప్పుడైతే 1 వర్సెస్ 2 ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు కలిపి కొట్టిన దెబ్బలకి గారోకి ఫ్లాష్ బ్యాక్స్ అయితే పడిపోతాయి. సో గైస్ ఇక్కడ మనకి గారో చైల్డ్‌హుడ్ అయితే ఉంటుంది. తన ఫ్రెండ్స్‌తో ఆడుకుంటున్నప్పుడు తనని విలన్ గానే ఉండమనేవాళ్ళు. తను కూడా ఉండేవాడు. బట్ వాళ్ళ ఫ్రెండ్స్ గారోతో "నువ్వు విలన్‌వి కదా, నువ్వు ఓడిపోవాలి" అని అంటాడు. బట్ గారోకి నచ్చదు. అంటే తను అక్కడ స్ట్రాంగ్‌గా ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ చేసే అటాక్స్‌ని తప్పించుకోవడానికి. బట్ అలా అయితే చేయకూడదు. ఎందుకంటే తను విలన్ కాబట్టి. ఒకరోజు క్లాస్‌లో పెద్ద గొడవ అయితే జరుగుతుంది దీని మీద. గారోది తప్పు లేకున్నా అందరూ తన్నే బ్లేమ్ చేస్తారు. ఎందుకంటే తను క్లాస్‌లో పాపులర్ కాదు అండ్ ఇంకా అంతగా బాగుండడు. తన ఫ్రెండ్ వచ్చేసి క్లాస్‌లో పాపులర్ అండ్ ఇంకా అందరూ తనకి సపోర్టివ్‌గా ఉంటారు. ఇది ఆల్రెడీ మీరు స్కూల్‌లో ఫేస్ చేసుంటారు. సో పాపులర్‌గా ఉన్న కిడ్ ఏమైనా తప్పు చేసినా కూడా సో అందరూ తనని వెనకేసుకొని రావడమే చేస్తారు. ఎందుకంటే తనతో బెనిఫిట్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇది గారోకి నచ్చదు. సో ఇదే తన చైల్డ్‌హుడ్. దీని మీద మీకు ఏమర్థమైందో కమెంట్ చేయండి. కట్ చేస్తే ప్రెజెంట్‌లోకి వచ్చేస్తాం. గారో అయితే తన లిమిట్స్‌ని బ్రేక్ చేసి మరీ ఇక్కడ స్ట్రెంత్ అయితే తెచ్చుకుంటాడు. అంటే ఇంక తను అక్కడున్న సిట్యుయేషన్‌లో తను కింద పడిపోవాలి. బట్ లిమిట్స్‌ని అయితే బ్రేక్ చేస్తాడు. సో ఇంకా తను అక్కడ లిమిట్స్ బ్రేక్ చేసి గ్రౌండ్‌నైతే గట్టిగా పంచ్ చేస్తాడు. దానివల్ల అక్కడ మొత్తం షేక్ అయిపోతుంది. సో మొత్తం బ్రేక్ అయిపోతుంది గ్రౌండ్ వచ్చేసి. ఇది పర్ఫెక్ట్ టైమింగ్ అనుకోని అక్కడి నుంచి వేరే ఒక మాన్స్టర్ వచ్చి గారోని తీసుకెళ్ళిపోతుంది. సో గాల్లోకి తీసుకెళ్ళిపోతుంది ఆ మాన్స్టర్ వచ్చేసి. ఇది చూసిన జెనోస్ అయితే ఇంకా ఆ మాన్స్టర్ తప్పించుకుంటే మళ్ళీ ట్రబుల్ అవుతుందని అక్కడి నుంచి అటాక్ చేస్తాడు. కానీ ఇంతలో
సెంటిచిరో అయితే వచ్చేస్తాడు. తన గురించి ఆల్రెడీ నేను ఎపిసోడ్ 9లోనో ఆర్ ఎక్కడో చెప్పాను. సెంటిచిరో తన థ్రెట్ లెవెల్ వచ్చేసి డ్రాగన్ అనుకుంటాను. మల్టిపుల్ సిటీస్‌కి డేంజర్. సో, తనైతే అక్కడికి రాగానే ఆ ఫైర్ అటాక్‌ని ఏమీ లేదన్నట్టు చాలా ఈజీగా బ్లాక్ చేయగలుగుతాడు. అండ్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిన గారోకి ఇది నచ్చదు. అంటే మిడిల్ ఫైట్‌లో ఆ మాన్స్టర్ వచ్చి అలా తీసుకెళ్ళిపోవటం. గారో ఉన్న సిట్యుయేషన్‌లో వదిలేస్తే చనిపోవచ్చు. సో, గారో కూడా అక్కడ ఏం చేయలేక కామ్ అయిపోతాడు. సో, ఆ మాన్స్టర్ అయితే గారోతో క్లాస్ ఎస్ హీరోస్‌ని ఎలిమినేట్ చేయడం కూడా మా మెయిన్ గోల్. సో, నువ్వు వర్రీ అవ్వద్దు. అండ్ సెంటిచిరో చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. అక్కడున్న ఇద్దరు తనని అసలు డ్యామేజ్ కూడా చేయలేరు. తను చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. సో, ఓన్లీ ఎవరైనా ఎస్ క్లాస్ హీరోస్ తనని డిఫీట్ చేయగలుగుతారు అంటే అది టట్సుమాకి ద స్ట్రాంగెస్ట్ ఎస్పర్. అందరు ఎస్పర్‌ల కన్నా తనకున్న పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మెటల్ నైట్ తన దగ్గరున్న డిస్ట్రక్టివ్ పవర్‌తో మేబీ ఏమైనా చేయొచ్చు. అండ్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ ఓన్లీ కింగ్. సో, వీళ్ళు మాత్రమే తనని డిఫీట్ చేయగలుగుతారు అని అంటాడు. నిజానికి ఇక్కడ మెటల్ నైట్ అయితే డిఫీట్ చేయలేడు. తనని ఎవరైనా డిఫీట్ చేయగలుగుతారు అంటే అది టట్సుమాకియే. సో, టట్సుమాకి హైట్ తక్కువగా ఉంటుంది కదా! ఎవరినైనా డిఫీట్ చేసేసిందనుకోండి. సో, బయటకొచ్చిన సెంటిచిరో అయితే బాంగ్ అండ్ బాంబ్ మీద అటాక్ చేస్తాడు. వాళ్ళు ఒక బెస్ట్ వేలో అయితే ఆ అటాక్‌ని కౌంటర్ చేస్తారు. దానివల్ల వచ్చిన షాక్ వేవ్ అనేది ఉంటుంది కదా! సెంటిచిరో బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఆ షాక్ వేవ్ వల్ల తన బాడీ కూడా మొత్తం ముక్కలు ముక్కలుగా అయితే అయిపోతుంది. ఓన్లీ తన ఎముకలైతే మిగులుతాయి. అలా మిగిలినప్పుడు అంతా అయిపోయింది కదా అనుకుంటే సో, సడెన్‌గా ఇన్‌స్టాంట్‌గా రీజనరేట్ అయిపోతుంది తన హోల్ బాడీ వచ్చేసి. ఇది చూసిన బాంక్‌కైతే మాటలు రావు. నిజంగానా అని అయితే అంటాడు తను. సో, జెన్యూన్‌గా నేను కూడా షాక్‌లో ఉన్నా. అది తన సిట్యుయేషన్ అక్కడ. జెనోస్ అయితే బాంగ్ అండ్ బాంబ్‌తో నేను ఈ మాన్స్టర్‌ని హోల్డ్ చేస్తాను. ఈ టైంలో మీరు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వండి అని అంటాడు. ఇది విన్నాక బాంగ్ అయితే ఒప్పుకోడు. జెనోస్ నువ్వు గెలవలేవని తెలిసిందే. బట్ అలాగని సూసైడ్ చేసుకోవడం అనేది బెస్ట్ వే కాదు. మేబీ ఏదో ఒక దారి అయితే ఉంటుంది. అండ్ ఈ సొసైటీకి నీలాంటి యంగ్ పీపుల్ కావాలి అని అంటాడు. బట్ ఇది వినకుండా జెనోస్ అయితే ఆ ఎనిమీ మీదకి సో, వెళ్ళిపోతాడంతే. సో, జెనోస్ తెలిసిందే కదా! అంతా ర్యాష్‌గా చేసేస్తాడు. ఏదనిపిస్తే అది ఆలోచించకుండా. పేరుకి సైబోగే కానీ ఇలాంటి ఫైట్స్‌లో మాత్రం తన బ్యాటిల్ ఐక్యూ అనేది ఇలానే ఉంటుంది. సో, జెనోస్ అయితే వెళ్లి సెంటిచిరో పార్ట్స్ ఎక్కడ వీక్‌గా ఉంటాయి? అంతా అలా స్కెలిటన్ ఉంటుంది కాబట్టి సో, వీక్‌గా ఉండేది తన ఐస్. అంటే అవే ఇంకా స్కిన్ అయితే ఉంటుంది. తన ఐస్ మీదయితే అటాక్ చేస్తాడు. అలా ఐస్ మీదకి రావడంతో సెంటిచిరో అయితే తన నోట్‌ని యూజ్ చేసి జెనోస్ కాల్ ఉంటుంది కదా! దాన్ని అక్కడే బ్రేక్ చేస్తాడు. అంటే తినేస్తాడనుకోండి. ఇంకా తన లెగ్ అయితే ఇక్కడ బ్రేక్ అయిపోతుంది. అలా బ్రేక్ అయిపోయాక గాల్లోకి విసిరేస్తాడు. సో, విసిరేసాక తనని పట్టుకొని తన బ్లేడ్స్ అయితే ఉంటాయి. వాటిని యూజ్ చేసి జెనోస్‌ని 2గా అయితే బ్రేక్ చేసేస్తాడు. 2 ముక్కలయిపోయాక జెనోస్ ఇంకా సో, మళ్ళీ ఇంకా తన ఫైటింగ్ స్పిరిట్ అనేది పోతుంది. బట్ ఎందువల్లో కానీ తన 2 పార్ట్స్‌ని సో, ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. జెనోస్‌కి పవర్ అప్ వచ్చుంటుంది కదా! సో, దీంట్లో ఎలా ఉంటుందంటే తన 2 పార్ట్స్ అయిపోయినా కానీ తన కోర్‌ని యూజ్ చేసి మళ్ళీ ఒకటిలాగా చేయగలుగుతాడు. అలానే ఇక్కడ చేసి సెంటిచిరో టీత్ మీదకైతే చాలా ఫాస్ట్‌గా అటాక్ చేస్తాడు. అండ్ తన టీత్ కూడా ఒకటి బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అవ్వగానే ఇంకెక్కడుంటాడు? సెంటిచిరో బాడీ లోపలైతే ఉంటాడు. అలా లోపలికి వెళ్ళిన జెనోస్‌నైతే స్టొమక్ యాసిడ్ యూజ్ చేసి ఆ మాన్స్టర్ చంపేయాలనుకుంటాడు. బట్ జెనోస్‌కైతే అంతగా ఏం కాదు. తను ఒక సైబోర్గ్ కాబట్టి సో, లోపల నుంచి కోర్ యూజ్ చేసి ఒక ఫుల్ పవర్ అటాక్‌నైతే యూజ్ చేస్తాడు. దానివల్ల సెంటిచిరో బాడీ మొత్తం ఫైర్ స్ప్రెడ్ అయిపోతుంది. ఆల్‌మోస్ట్ సేమ్ ఇందాక ముక్కలు ముక్కలు అయిపోయాడు కదా! బాంగ్ అండ్ బాంబ్ చేసిన అటాక్‌కి ఇలానే ఏదో ఒకటి జరుగుండేది. మేబీ దానికన్నా సీరియస్‌గానే జరుగుండేది. ఎందుకంటే లోపల నుంచి చేసాడు కాబట్టి ఆ అటాక్. బట్ అది అంత డ్యామేజ్ అయితే చేయలేకపోతుంది. సో, ఫైర్ పవర్ అనేది సరిపోలేదిక్కడ. సో, ఇంకా సెంటిచిరో అయితే జెనోస్‌ని బయటకి ఊసేస్తాడు. అలా పడిపోయి ఉన్న జెనోస్ మీద సెంటిచిరో అయితే అదో రకంగా చూస్తాడు. అంటే సో, పాథటిక్‌గా ఉన్నట్టు అంటే జెనోస్ పాథటిక్‌గా ఉన్నట్టయితే చూసి అటాక్ చేయబోతుంటాడు. ఇది చూసిన బాంగ్ అయితే తనని తీసుకొని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. వాళ్ళు అలా ఎస్కేప్ అవుతుంటే ఇంక సెంటిచిరో సిటీలోకొచ్చేస్తాడు. ఇలా అనుకోని బాంగ్ అయితే బాంబ్‌తో వీళ్ళందరిని తీసుకొని ఇక్కడి నుంచి ఎళ్ళిపో. నేను అంత లోపలికి ఆ మాన్స్టర్‌నయితే హోల్డ్ చేస్తాను అని అంటాడు. సో, తను చెప్పినట్టే ఇంతమంది సేవ్ అవుతున్నారు అంటే బాంబ్ కూడా ఆలోచించడు. సో, అందరిని సేవ్ చేయాలన్నదే వీళ్ళ మెయిన్ గోల్ కదా! సో, అందువల్ల ఇంకేం చేస్తాడు చెప్పండి? బాంగ్ అయితే ఆ మాన్స్టర్‌తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. బట్ ఇంతలో ఏదో మైక్‌తో ఒక పెద్ద వాయిస్ అయితే వస్తుంది. "సెంటిచిరో వింటున్నావా? సో, నేనే బ్లాస్ట్‌ని. ఒకప్పుడు నేను నిన్ను కొట్టిన దెబ్బలకి నువ్వు భయపడి పిరికివాడిలాగా పారిపోయావు. ఏంటి భయమేస్తుందా మళ్ళీ రావడానికి? నీకంత భయమేస్తే వెళ్లి మీ అమ్మ దగ్గర పాలు తాగు" అని అయితే అంటాడు. ఇన్ని మాటలు విన్నాక ఎవడైనా గమ్ముకుంటాడా చెప్పండి ప్రపంచంలో? అండ్ అది కాక బ్లాస్ట్ ఆల్రెడీ సెంటిచిరోని ఓడించుంటాడు. ఇప్పుడు తను ఓడించిన విధానం మరి చాలా దారుణంగా అయితే ఉంటుంది. సెంటిచిరో కింగ్ మీదకి ఆ వాయిస్ మర్చిపోయినా చెప్పడం. ఆ వాయిస్ కింగ్‌ది. మైక్ యూజ్ చేసి చెప్తుంటాడు. సో, 'సెంటిచిరో' కింగ్ మీదకైతే వచ్చేస్తుంటాడు. అండ్ కింగ్‌కి ఇక్కడ ఏం అర్థం కాదు. ఏంటి ఎలా చేశాను అని ఫుల్ భయంలో అయితే ఉంటాడు తను. ఆల్‌మోస్ట్ నా సీన్ అయిపోయిందనుకున్న టైంలో గట్టిగా 'సైతామా' అని అయితే అంటాడు. సో, హీరో ఎంట్రీ అయితే ఉంటుంది 'సైతామా'దొచ్చేసి. తను హీరోనే అనుకోండి ఇంకా ఎక్కువగా ఉంటుంది. హీరోయిక్‌గా ఉంటుంది ఎంట్రీ వచ్చేసి.
వచ్చిన తనైతే ఒక సింగిల్ పంచ్ యూజ్ చేసి ఆ మాన్‌స్టర్‌ని డిఫీట్ చేసేస్తాడు. వాడి వల్లనే కూడా ఉండవు. సో, జెనోస్‌కి తెలుసు కింగ్ ఎంత చేయలేడు అని తనకు అర్థమైపోతుంది. అందువల్ల సో, ముసలోళ్ళు కదున్నట్టు ఒక కర్ర పట్టుకొనైతే వస్తాడక్కడికి. ఆ కర్ర పట్టుకొనొచ్చి ఏమంటాడు, "సెన్సే నా దగ్గర ఏమి లేదని మీరనుకుంటున్నారు" అనైతే అడుగుతాడు. అంటే ఈ ఫైటింగ్‌లో ఏం లేదు అని మీరు ఇంకోలాగైతే అనుకోకండి. సో, సైతమ ఏం చెప్తాడు, సింపుల్‌గా పవర్ అనేస్తాడు. ఇది విన్న జెనోస్ అయితే ఏదో గొప్పగా తెలుసుకున్నట్టు థాంక్ యూ వెరీ మచ్ అనైతే అంటాడు. ఇది చూసిన కింగ్‌కి ఏం అర్థం కాదు. ఎందుకంటే సైతమ ఐడియాలజీ అండ్ తను ఎలా బిహేవ్ చేస్తాడనేది తనకి తెలుసు. బట్ జెనోస్‌కి తెలియదు కదా! తెలిసినా తన మాస్టర్ కాబట్టి సో, తను అన్నీ ఒక మంచి వేలోనే తీసుకుంటాడు. జెనోస్‌దైతే సైతమ వైపు అలానే చూస్తుంటాడు. తనని అడ్మైర్ చేసుకుంటాడు. తనంత స్ట్రాంగ్‌గా మారాలి. తనంత స్ట్రాంగ్‌గా మారి అందరిని సేవ్ చేయాలన్నదే తన గోల్ వచ్చేసి. సో, ఒకరోజు డెఫినిట్‌గా మీ అంత స్ట్రాంగ్ అవుతాను సెన్సే అనైతే అనుకుంటాడు. ఇలా మనకి సెకండ్ సీజన్ అయితే ఎండ్ అయిపోతుంది. సో, ఔట్‌రో తర్వాత ఒక సీన్ అయితే ఉంటుంది. అది ఆ మాన్‌స్టర్ చెప్పాను కదా! గారోని తీసుకెళ్ళిపోయాడు అని. తనొచ్చేసి గారోని లార్డ్ ఒరోచి దగ్గరికైతే తీసుకెళ్తుంటాడు. అంటే మాన్‌స్టర్ అసోసియేషన్‌కి హెడ్ తెలిసిందే కదా! మీకు ఆల్రెడీ చెప్పాను తన గురించి. సో, తన దగ్గరికైతే తీసుకెళ్తుంటాడు. ఇలా మనకి ఈ సీజన్ ఎండ్ అయిపోతుంది. సో, నాకైతే చాలా బాగా అనిపించింది ఈ సీజన్ వచ్చేసి. లాస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం చాలా లేట్ చేశాను. అంటే నాకసలు మోటివేషన్ లేదు చేయడానికి. మేబీ నేను చేస్తున్న దానికి ఈ వ్యూసే సరిపోతాయనైతే అనిపించేసింది. సో, 300, 500 దగ్గరే ఆగిపోయాయి వచ్చేసి. మేబీ ఫ్యూచర్‌లో అయినా వస్తాయిలే అనే హోప్‌తో అయితే చేశాను ఇవన్నీ. అలా చేయడంతోనే సీజన్ 1కి ఒక రకంగా మంచి వ్యూసే వచ్చాయి. సో, అది అంత ఎఫర్ట్స్ పెట్టి చేసినా మనకి రిజల్ట్ అనేది కనిపించకపోవడంతో ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసనే అనుకుంటున్నాను. మీరు ఫేస్ చేసుంటారు ఈ సిట్యుయేషనొచ్చేసి. సో, అందువల్ల మీరు అర్థం చేసుకుంటారనే ఇది చెప్తున్నాను. అండ్ టాపిక్‌లోకొచ్చేస్తే మీకు ఈ సీజన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో, ఇలాంటి కేటగిరీలో నా బెస్ట్ యానిమీ ఇదొచ్చేసి యాక్షన్ అండ్ ఇంకా కామెడీగా అయితే ఉంటుంది కాబట్టి అండ్ మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి 'వన్ పంచ్ మ్యాన్' మీద. సో, నెక్స్ట్ సీరీస్ మీద ఆల్రెడీ పోల్ ఒకటైతే పెట్టాను. నేనైతే నా పర్సనల్‌గా ఈ యానిమేషనే చేయాలనుకుంటున్నాను. మీకు ఏది కావాలో కమెంట్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి 'ఎమినెన్స్ ఇన్ ది షాడో', 'మై హీరో అకాడమియా' అండ్ 'డ్రాగన్ బాల్'. చేస్తే మేబీ ఫస్ట్ నుంచే చేసేస్తాను 'డ్రాగన్ బాల్' వచ్చేసి. లాస్ట్ వన్ వచ్చేసి 'బ్లీచ్'. నేనైతే పర్సనల్‌గా ఈ యానిమేషన్ అనుకోనున్నాను. సో, మీరు రికమెండ్ చేయాలనుకున్న అది కొంత బాగుండేటట్టు అండ్ అండర్ రేటెడ్ ఆర్ ఇంకా పాపులర్‌గా ఉన్నా ఏం కాదు. సో, యానిమే బాగుంటే చాలు నేనైతే దాన్ని చేయడానికి ట్రై చేస్తాను. అండ్ చెప్పడం మర్చిపోయా 'రీజెరో'. సో, 5 యానిమీస్ అనుకుంటా మొత్తం వచ్చింది. 'రీజెరో', 'మై హీరో అకాడమియా', 'బ్లీచ్', 'డ్రాగన్ బాల్', 'ఎమినెన్స్ ఇన్ ది షాడో' అనుకుంటా. సో, 5 యానిమీస్. సో, ఈ 5 యానిమీస్‌లో మీకేది ఎక్కువ ఇష్టమో సో, చెప్పండి. నేనైతే దాన్ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక న్యూ యానిమీని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ కలుద్దాము. పీస్.